హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఈరోజు రస్క్ స్వీట్ అయితే తయారు చేసుకోవచ్చు. చాలా సింపుల్‌గా అయితే అయిపోతుంది. తక్కువ ఖర్చుతో అవుతుంది. చూడండి చేసే విధానం. మీరు కూడా ట్రై చేయండి. పిల్లలు ఏంటి, పెద్దలు ఏంటి చాలా ఇష్టంగా తింటారు. ఏమీ కాదండి, మూకుట్లో ఒక స్పూన్ అయితే నెయ్యి వేసుకొని జీడిపప్పులు అయితే వేపుకోవాలనమాట. జీడిపప్పులు ద్వారగా వేపుకొని అవి పక్కకైతే తీసేసుకోవాలి. ఎర్రగా ఎగే వరకు ఉంచుకొని పక్కకు తీసేసుకున్నాక ఒక ప్లేట్లోకి ఆ మూగుట్లోనే ఒక కప్పు నూనె అయితే వేసుకోవాలండి. వేస్టేజ్ అయితే ఎక్కువ చేసుకోకండి. కొంచెం నూనె అయితే సరిపోతుందన్నమాట. ఎందుకంటే రస్కులు వేసుకున్నాక నూనె బాగోదు కదా, ఏ కూరలో కట్ట వేసుకోవాలంటే. చక్కగా రస్కులు బేగా ఫ్రై అయిపోతాయి అన్నమాట. ఎందుకంటే మనకు ఆల్రెడీ తయారైపోతుంటాయి కదండి రస్కులు. ఏదో మనం వేపుకోవాలని ఆ సైడ్ ఈ సైడు చక్కగా నూనెలో ఫ్రై చేసుకోవాలి. అలాగ నూనెలో ఫ్రై చేసుకున్న ఒక ప్లేట్లోకి అయితే ఆ రస్కులన్నీ తీసేసుకోవాలి. నేనైతే 10 రస్కులు అయితే తీసుకున్నాను. ఫ్రై చేసుకుని పక్కకు పెట్టేసుకున్నాక ఒక గ్లాసు పంచదార, 2 గ్లాసులు నీళ్ళు వేసి పాకం అయితే మరగబెట్టాలండి. బాగా ఏం అక్కర్లేదు, పంచదార కరిగే వరకు మరగబెట్టుకుని 2 యాలక్కాయలు వేసుకుని మనం ఫ్రై చేసుకున్న రస్కులు అందులో వేసేసుకోవచ్చు. అలాగా వేసుకున్న తర్వాత మనకు స్వీట్ అయితే తయారైపోతుంది. పైన అయితే జీడిపప్పులు అయితే పెట్టుకోవాలన్నమాట. ఇలాగ 10 నిమిషాలు ఉంచేసుకున్నాక మన స్వీట్ అయితే తినాలండి. అప్పుడైతే మనకు రస్కు నాని స్వీట్ అయితే రుచిగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. చాలా సింపుల్గా అయిపోతుంది. పిల్లలు ఇష్టంగా తింటారు. చాలా ఈజీగా అవుతుంది అనమాట. రుచిగా ఉంటుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ కోసం మరికొన్ని మా ఛానల్లో. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.